కవిత తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలైన సందర్భంగా తాను నిర్దోషినని, తన మీద రాజకీయ కక్షతో మాత్రమే కేసులు బనాయించారని, వీటన్నిటినీ తాను ఎదుర్కొంటానని, తనను జగముండిగా చేశారని కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్ చేరుకున్నారు. కవిత విడుదల సందర్భంగా సుప్రీంకోర్టు ఈడీపై కొన్ని ప్రత్యేకమైన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యల సారాంశంలో ఈ మొత్తం కేసులో నిందితులుగాను సాక్షులుగాను పరిగణింపబడిన వారి వ్యవహారంలో ఈడీ వివక్ష చూపిందనే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది లేదా వెల్లడించింది. ముఖ్యంగా దశాబ్దాలుగా లిక్కర్ వ్యాపారిగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఢిల్లీ లిక్కర్ వ్యాపారానికి సంబంధించి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను కలవగా కేజ్రీవాల్ ఈ విషయంలో కవితతో కలిసి పని చేసుకోవాలని సూచించినట్లు ఈడీ పేర్కొంది. ఇలా పేర్కొనడం పట్ల ఈడీ ప్రశ్నలు సంధిస్తూ కవితతో సమన్వయం చేసుకోవాలన్న విషయం మాగుంట శ్రీనివాసరెడ్డికి అరవింద్ కేజ్రీవాల్ నిజంగా చెప్పి ఉంటే ఈ మొత్తం వ్యవహారాన్ని కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిపి నడిపినప్పుడు కేవలం కవితని ఈ వ్యవహారంలో కింగ్ పిన్ గా పేర్కొంటూ మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై కనీసం కేసు కూడా పెట్టకపోవడాన్ని ఈడీ ఎందుకు చేయలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. అదే సందర్భంలో కవిత సాక్షులను బెదిరిస్తుందనడానికి నిదర్శనంగా కొంతమంది సాక్షులు తామిచ్చిన వాంగ్మూలాల్ని వెంటనే వెనక్కి తీసుకోవడంపై కూడా సుప్రీంకోర్టు కొంత అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ అభ్యంతరాలు ప్రధానంగా కొంతమందిని సాక్షులు అంటే ఇష్టం వచ్చిన వారిని సాక్షులుగాను, ఇష్టం లేని వారిని నిందితులుగా చేర్చినట్లు కనపడుతోందని, ఎవరు సాక్షులు ఎవరు నిందితులు అనడానికి ఒక సరైన ప్రాతిపదికతో ఈడీ వ్యవహరించలేదన్నట్లు తనకు కనిపిస్తోందని వ్యాఖ్యానించడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయని, ఈ లోపాలన్నీ కూడా విచారణ సందర్భంగా ఆయా పక్షాలు విచారణ కోర్టు ముందు ఉంచుతాయని, ఇప్పటికే కవిత 5.5 నెలల సుదీర్ఘ కాలం జైలులో ఉన్నారని, విచారణ పూర్తయి ఛార్జ్షీట్ దాఖలైన వేళ కవిత జైలులో ఉంచాల్సిన అవసరం లేదని, తను కోర్టులో కేసును ఎదుర్కొంటుందని అభిప్రాయపడుతూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పూర్తి బెయిలు మంజూరు చేశారు. ఇలా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారంలో ఈడీ వద్ద సరైన ఆధారాలు ఏమున్నాయి అన్న ప్రశ్నలు పదే పదే తలెత్తుతున్నాయి. మొట్టమొదటి నుంచి ఈ మొత్తం కేసులో ఈడీ మనీ రికవరీ ఏమీ చేయలేదని, మనీ యొక్క ట్రైల్ను కూడా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతోందని, నిధులు నిందితుల నుంచి కేజ్రీవాల్కు ఎలా చేరాయి లేదా ఆ పార్టీకి ఎలా చేరాయి అన్న విషయంపై కూడా సరైన సాక్ష్యాలు పూర్తి స్థాయిలో కనిపించడం లేదని, పలు సందర్భాల్లో ఈ కేసులో నిందితులుగా ఉన్న పక్షాలు ముఖ్యంగా కేజ్రీవాల్ అడ్వకేట్స్ కానీ కవిత యొక్క న్యాయవాదులు కానీ పేర్కొంటూ వచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో
అసలు జరిగినదేమిటి అన్న విషయాన్ని పూర్తి స్థాయిలో ఏ రోజు కూడా ఈడీ బయట పెట్టిందనడానికి లేదా బయట వచ్చిందనడానికి ఆధారాలు లేవు. అయితే ఈడీ తమ వద్ద ఆధారాలు ఉన్నాయి, కోర్టులో ప్రవేశపెడతామని స్పష్టంగా చెప్తోంది. ఇలా ఈడీ పదే పదే చెప్పినప్పటికీ ఈ కేసు విచారణ ఆలస్యం అవుతూ ఉండడం, అందుకు కోర్టుల పనితీరు తెలిసిన వారెవరైనా విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్తారు. విచారణ ఆలస్యం కానున్న నేపథ్యంలో నిందితులకు బెయిల్ దొరకడం అనేది ఒక సహజంగానే వారికి ఉన్న రాజ్యాంగబద్ధమైన హక్కు. ఇక ఈ కేసు ఎన్ని రోజులు కొనసాగుతుంది ఏంటి, దీని యొక్క రాజకీయ ప్రతిస్పందనలు ఎలా ఉంటాయో మనం ఇప్పటికే చూసాం. ఒకవైపు భారతీయ జనతా పార్టీ విడుదల సందర్భంగా అభిషేక్ మను సింఘ్వీకి బీఆర్ఎస్ లోపాయికారి మద్దతిచ్చి తన అభ్యర్థినే నిలపకుండా అభిషేక్ మను సింఘ్వీని ఏకగ్రీవంగా ఎంపిక చేసేలా చూసిందని, అంటే దీని అర్థం బీఆర్ఎస్ కాంగ్రెస్లు రెండు ఈ విషయంలో కలిసి పనిచేశాయని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. ఈ ఆరోపణలను కాంగ్రెస్ బీఆర్ఎస్ తిప్పికొట్టాయి. రాబోయే రోజుల్లో ఈ కవిత తిరిగి రాకతో బీఆర్ఎస్ లో కొంత ఉత్సాహం వస్తుందనడంలో సందేహం లేదు. బీఆర్ఎస్ మరింత ఉత్సాహంగా ఒక మంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందనే అందరూ భావిస్తున్నారు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు తెలంగాణలో రాజకీయాలు మరింత వేడి పుట్టిస్తాయనే దానడంలో ఎటువంటి అనుమానం లేదు.